విద్యా సంస్థల నిర్వాహకుడు ఇట్లాంటి ఒక సెలబ్రిటీగా చెప్పుకుంటున్న మోహన్ బాబు నిన్న అనాగరికంగా క్రూరంగా ఒక ఉన్మాద స్థాయిలో టీవీ9 రిపోర్టర్ రంజిత్ మీద చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడి చేసి బుకాయింపు చేస్తున్నదాన్ని మరింత ఖండిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ గొడవ కాదు, అది వాళ్ళ ఫ్యామిలీ గొడవ దాటి గేటు దాటి పోలీస్ స్టేషన్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వచ్చినాకనే మీడియా జోక్యం జరిగింది. మీడియాకి ఎవ్రీ రైట్ ఉంది, అంటే ఎక్కడైతే పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైతే అక్కడికి వెళ్ళడానికి మీడియాకు హక్కు ఉంది. బయట చాలామంది ఏదో చర్చలు చేస్తున్నారు, అది తప్పు చర్చ అది. ఎందుకంటే మీడియా వాళ్ళ ఇంట్లోకి పోయి మైకులు పెట్టలేదు. మనోజ్ లోపలికి తీసుకుపోయిన తర్వాత బయటికి వస్తున్న మోహన్ బాబుకు ఆయన అడిగిన ఒక చిన్న ప్రశ్న ఏమైందని ఆయనకు చెప్పడం ఇష్టం లేకపోయినా, అది రివీల్ చేయడం ఇష్టం లేకపోయినా నో కామెంట్ అంటే సరిపోయేదానికి ఆయన ఒక ఉన్మాది స్థాయిలో ఒక మైక్, ఏ మైక్ అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా నిజంగానే వార్తా గొంతుక, సమాచార గొంతుక అవుతుందో, ప్రజల గొంతుక అవుతుందో, ఆ గొంతుకని అదే పట్టుకొని ఆయన ఒక తీవ్రమైన దాడి చేస్తే ఇవాళ 3 కుట్లతో రంజిత్ హాస్పిటల్లో ఉన్నాడు. ఇంత నాగరిక చర్య చేసి కూడా ఇంతవరకు ఆ కుటుంబం నుంచి క్షమాపణ రాకపోగా మా అధ్యక్షుడు కూడా అయిన విష్ణు అది చిన్న సంఘటన అని చెప్పడం మరింత బాధ కలిగించే విషయం. వాళ్ళ కుటుంబము అనుకొని వెంటనే మొట్టమొదలు క్షమాపణ చెప్పాలి. ఆ తర్వాత పోలీసుల నిర్లక్ష్యం కూడా ఇక్కడ కనబడుతున్నది. ఎప్పుడైతే పోలీసులు వాళ్ళ కుటుంబంలో ఈ జోక్యం, ఒకరికొకరు జోక్యం అవసరమైనప్పుడు జోక్యం చేసుకుంటే ఇంతదాకా వచ్చేది కాదు. సరే, అది మనకు సంబంధం లేని విషయం. కానీ ఎప్పుడైతే జర్నలిస్ట్ మీద దాడి జరిగిందో తప్పనిసరిగా మోహన్ బాబు మీద మొట్టమొదటి చర్య తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అది ఒక హత్యాయత్నం కేసు. ఆయన అంత దురుసుగా ఉన్మాదంగా చేసిన దాడిని కూడా వాళ్ళు పట్టించుకోకుండా పోలీసులు కేసు పెట్టకపోవడం, ఇంతవరకు చర్య తీసుకోకపోవడం నిజంగా ఇంకింత ఆందోళన కలిగిస్తున్నది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దీంట్లో వెంటనే జోక్యం చేసుకొని తప్పనిసరిగా మోహన్ బాబు మీద హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. మోహన్ బాబు కుటుంబానికి ఏమాత్రం విచక్షణ ఉన్నా, ఏమాత్రం జ్ఞానం ఉన్నా ఓ రకంగా వాళ్ళు వెంటనే జర్నలిస్టు లోకానికి, ముఖ్యంగా రంజిత్ కుటుంబానికి క్షమాపణలు చెప్పాలి. అట్లాగే మన మిత్రులు అన్నట్టుగా ఈ సందర్భం నిజానికి మన అందరి సందర్భం. ఇది యూనియన్లకు సంబంధించిందో లేకపోతే ఒక జర్నలిస్టులకు సంబంధించిందో కాదు, మొత్తం జర్నలిస్ట్ లోకానికి సంబంధించిన ఒక సందర్భం. ఎందుకంటే ఇట్లాంటి దాడి ఎప్పుడూ జరగలేదు. ఎలక్ట్రానిక్ మీడియా పుట్టినప్పటి నుంచి కావచ్చు, ట్రెడిషనల్గా ప్రింట్ మీడియా ఉన్నప్పుడు కావచ్చు, ఇట్లాంటి దాడి ఒక సెలబ్రిటీ అనుకునే వాళ్ళ నుంచి జరగలేదు. ఇది జరిగింది కాబట్టి ఈ అనాగరికమైన దాన్ని ఖండించడానికి మనం జర్నలిస్ట్ లోకమంతా కలిసి ఉందాం. ఈ చర్యలు తీసుకోకపోతే మరింత ఉద్యమం ఇద్దాం భవిష్యత్తులో ఇవి జరగకుండా. ఎందుకంటే ఇది అలుసుగా తీసుకొని చర్యలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది జరగకుండా ప్రభుత్వం ఒక చట్టం తేవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్ట్ లోకం మోహన్ బాబు మీద చర్య తీసుకునేదాకా, అట్లాగే వాళ్ళు క్షమాపణ చెప్పేదాకా, అట్లాగే ఆయన మీద హత్యాయత్నం కేసు నమోదు చేసేదాకా మనం ఐక్యంగా ఉండి పోరాడదామని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.